ఫస్ట్ ప్రపంచ మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవానికి అంటే అమ్మని పూజించుకునే రోజు. కాకపోతే నాకు ఇక్కడ ఎవరు పిల్లలు కనబడడం లేదు, అందరూ పెద్దవాళ్లే కనబడ్డారు. సో అమ్మ ఎన్నో రకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటుంది. పాలిటిక్స్లో 29 ఉంటాయి అనుకుంటా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినిస్టర్ ఉంటారు. కాకపోతే అమ్మ మాత్రం ఆ మినిస్ట్రీస్లో ఒక 70% అమ్మ ఒక్కటే పోషిస్తుంది. హెల్త్ మినిస్ట్రీ ఆవిడే, హోమ్ మినిస్టర్ ఆవిడే, ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడే, టూరిజం మినిస్టర్ ఆవిడే. సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దాని గురించి చెప్తే కొడతారేమో, ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి చెప్పడం. సో ఇలాంటి మినిస్ట్రీస్ అన్నీ కూడా అమ్మ ఎంతో చక్కగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కటి మాత్రం అమ్మకి అవగాహన లేదేమో అనిపించింది నాకు. అన్నీ ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచే దగ్గర నుంచి, ఆ యొక్క ఇంటి బాధ్యతల దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేసేటటువంటి అమ్మ ఒక్క విషయంలో మాత్రం వెనకబడిందేమో అని అనిపించింది నాకు. అంటే ఆరోగ్యం మీద అమ్మకి ఎంతవరకు అవగాహన ఉంది? అమ్మ, మా అందరి ఆరోగ్యం మీ చేతిలోనే కదా. భర్త ఆరోగ్యం అవనివ్వండి, పిల్లల ఆరోగ్యం అవనివ్వండి, అత్తమామల ఆరోగ్యం అవనివ్వండి, అందరి ఆరోగ్యం అమ్మ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఆలోచన నేను ఏమనుకున్నానంటే, ఒక ఎగ్జాంపుల్గా భర్తకి ఒక చక్కెర పొంగలి ఇష్టం అని అనుకుందాం. భార్య ఏం చేస్తారు? ఆయన మొహంలో ఆనందం చూడడానికి వారానికి 3 సార్లు చేస్తారు. 3 సార్లు చేసిన తర్వాత పెడతారు. ఆయన చాలా బాగుంది అనగానే ఆయన మొహంలో ఆ చిరునవ్వుకి పెద్ద ప్రైజ్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అండి అంట. అలాగే వాళ్ళ బాబుకి వాడికి ఏదో ఇష్టం, వాడికి బిర్యానీ ఇష్టం, వారానికి 3 సార్లు చేస్తుంది. అబ్బా మా అమ్మ చాలా గొప్పది అని. ఇట్లా వాళ్ళకి నచ్చినవి పెట్టి అనారోగ్యం పాలు చేస్తున్నాం మనమేనేమో ఒక్కసారి ఆలోచించండి. నా ప్రయత్నం ఏంటంటే, ఆయనకి నచ్చినటువంటి స్వీట్ పెట్టడం వల్ల ఒక 40 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత షుగర్ ట్యాబ్లెట్స్ మీ చేతిలో ఇవ్వాల్సి వస్తుందేమో. ఆ అబ్బాయికి బాబుకు నచ్చిన బిర్యానీని వారానికి 2 సార్లు పెట్టి, అమ్మ మా అమ్మ చాలా మంచిదనో వాడి ఆనందం ఆ మొహంలో ఆ చిరునవ్వుని చూడాలని తాపత్రయపడుతున్న అమ్మ తప్పు చేస్తుందేమో అని నాకు అనిపించింది. కాబట్టి అమ్మని గనక మనం ఒక డాక్టర్ లాగా, ఒక న్యూట్రిషనిస్ట్ లాగా ట్రీట్ చేస్తే, అమ్మ ఏది తినాలి ఏది తినకూడదు అన్న విషయాన్ని అమ్మని ఎడ్యుకేట్ కనుక చేయగలిగితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురు ఆరోగ్యంగా ఉంటారు. ఆయన కూడా ఎంతో బాధ్యతగా కుటుంబాన్ని పోషిస్తూ అంతే బాధ్యతగా సొసైటీలో కూడా ఉండాలి. ఆయన ఆరోగ్యం మీద సొసైటీ కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈయన కనుక ఆరోగ్యంగా లేకపోతే అక్కడికి వెళ్ళి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేడు. దానివల్ల ఏమవుతుంది? ఆయనకి రావాల్సిన ప్రమోషన్ రాకపోవచ్చేమో, ఆయనకు రావాల్సినటువంటి తగిన సమయంలో తగినటువంటి గౌరవం రావట్లేదేమో ఆయన హెల్త్ బాగోగబట్టి. దీనికి కారణం ఎవరు? మనమే. సో మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నా ప్రయత్నం అంతా కూడా అమ్మని గనక మనం ఒక న్యూట్రిషనిస్ట్గా చేస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం రోజుకి ఉప్పు ఎంత తీసుకోవాలి? నేను లక్ష్మి గారిని కలిసినప్పుడు అడిగాను, అమ్మ రోజుకి ఒక సగటు మనిషి WHO స్టాండర్డ్ ప్రకారం ఉప్పు ఎంత తీసుకోవాలో తెలుసా అమ్మా అని అడిగాను. అమ్మ చక్కగా ఆన్సర్ చెప్పింది. మీరు ఏమనుకుంటే ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తగలరా? షుగర్ ఎంత తీసుకోవాలి? రోజుకి ఒక సగటు మనిషి షుగర్ ఎంత తినాలో తెలుసా? నా స్టేట్మెంట్ కరెక్టేనా? అమ్మా, మా ఆరోగ్యం మీ చేతుల్లో, మమ్మల్ని అనారోగ్య పాలు చేయొద్దు. దయచేసి మీరు అవగాహనను పెంచుకోండి. ఒక సగటు మనిషి రైస్ ఎంత తినాలో తెలుసా? బియ్యం కొసరి పెడతారు. ఇంటికి రాగానే ఆవిడేమన్నా చేసిన కూర బాగుందంటే ఇంకొంచెం పెట్టుకోండి అని. దీనికి కారణం మీరే, మాకు అనారోగ్యానికి కారణం మీరే. రైస్ ఎంత తినాలో కూడా తెలుసా? తెలీదా? మనకి తెలీదా? చెప్పట్లేదు. సో అమ్మా, ఒక కప్పు అంటే గ్రాముల్లో చెప్పమ్మా. 150 అంటే గవర్నమెంట్ వాళ్ళు మన వైట్ రేషన్ కార్డు ఇస్తూ ఉంటారు.
పల్లెటూరులో. ఇచ్చినప్పుడు వాళ్ళకి పర్ హెడ్కి 5 కిలోలు మాత్రమే ఇస్తారమ్మా. 5 కిలోలు వాస్తవానికి ఒక మనిషికి కష్టపడే వ్యక్తికి సరిపోతుందా? సరిపోతుందా నిజంగా? వాళ్ళ ఇంట్లో నలుగురుంటే 20 కేజీలే తింటారా? 3 పూట్ల రైస్ తిన్నప్పుడు 20 కేజీలు నలుగురికి సరిపోతుందంటారా? సరిపోదు. కాబట్టి అంటే ఏంటి 5 కేజీలు ఎందుకు ఇస్తున్నారు? ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ కూడా పథకాల్లో డబ్బులు ఇవ్వటమో సాయం చేయటమో చేస్తున్నారు. ఆ 5 కేజీలు నాకు 45 సంవత్సరాల నుంచి 5 కేజీల నుంచి 6 కేజీలు కూడా పెంచలేదు. నాకు చిన్నప్పటి నుంచి నాకు అదే తెలుసు. ఎందుకు పెంచలేదు అని అంటే WHO స్టాండర్డ్ ప్రకారం ఒక సగటు మనిషి 5 కేజీల రైస్ మాత్రమే తినాలి. నిజంగా మనం ఒకసారి వెళ్ళి మా అమ్మ అక్క చెల్లెళ్ళు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత గత 3 నెలలుగా మన ఇంట్లో రైస్ కన్జంప్షన్ ఎంత, మనం ఎంతమంది ఉన్నామో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మనం ఎక్సెస్ తింటున్నామా లేదా? దీని మీద మనం 5 కేజీలు ఒక సగటు మనిషి తినాలి అని అనుకుని మనం తిన్నదాన్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం తేడా వచ్చిందంటే మన షుగర్కి కారణం ఎవరు? మన షుగర్ కారణం ఎవరమ్మా? అమ్మే. అమ్మే. సో కాబట్టి అమ్మని న్యూట్రిషనిస్ట్గా చేయాలన్నదే నా కోరిక. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఇండియాలో ఇంతవరకు న్యూట్రీ మదర్ అనే కాన్సెప్టే లేదు. అమ్మని న్యూట్రిషనిస్ట్గా చేస్తే అమ్మ హెల్దీగా ఉంటుంది ఫస్ట్. అంటే ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ సమయంలో రెస్ట్ తీసుకోవాలి, ఎలా రెస్ట్ తీసుకోవాలి, వ్యాయామం ఎందుకు చేయాలి అని అమ్మను గనక ఒక టీచర్గా మనం గనక ఒక న్యూట్రిషనిస్ట్గా ఒక వ్యాయామకర్తగా గనక మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అమ్మ ఆరోగ్యంగా ఉందా, ఆ నలుగురు ఆరోగ్యంగా ఉంటారు. ఆ నలుగురు ఆరోగ్యంగా ఉన్నారా, సొసైటీ ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక చదువుకునే ఒక చిన్న పిల్లవాడికి కొసరి పొట్ట నిండా పెడతాం. వాడు తినే ఆహారంలో వాడి శరీరానికి కావలసినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతున్నాయా లేదా అనేది ఒక్కటి ఆలోచించాలి. ఆ తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉంటే 40 మందిలో మనం వెళ్ళి ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు వస్తున్నారు అంటే 3 చేతులే లెగుస్తాయి. ఎందుకని? మా అమ్మ ఫీజు వాళ్ళకి కట్టినట్టుగా కట్టట్లేదా? మా అమ్మ వాళ్ళకు పెట్టినట్టు ఆహారం పెట్టట్లేదా? లేదా ఆ ముగ్గురికే ఫస్ట్ రావడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్లాసులు ఏమైనా పెడుతున్నారా? ఒక్కసారి అర్థం చేసుకోండి. మన పిల్లోడికి రాకపోవడానికి కారణం వాడి శారీరక మానసిక పరిస్థితులు మాత్రమే. శారీరక పరిస్థితులు మా అమ్మ చేతిలోనే ఉన్నాయి. మానసిక పరిస్థితి కూడా, విద్యార్థి మానసిక పరిస్థితి కూడా మా అమ్మ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ 40 మందిలో నా కొడుకు కూడా చెయ్యి లెగాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్ కాదు. ఆ క్లాసులో 40 మంది చేతులు లెగాలి. మేమందరం ఈక్వలే. ఎందుకంటే అందరం ఫీజులు ఒకటే కడుతున్నాం, వాళ్ళకి పెట్టే ఫుడ్ ఒకటే, అన్నీ ఒకటే. బట్ అమ్మ ఆ కాన్సన్ట్రేషన్ కనుక ఆ పిల్లోడి మీద చేస్తే భోజనంతో పాటు మానసికంగా కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వటం. మార్నింగ్ లెగ్గానే ఇగో ఇలా చేయి, ఈ ఆసనమే, లేకపోతే ఇలా చేయి, ఈ ఫుడ్ తిను, పొద్దున్నే ఇలా ఆకుకూరలు తినాలి అన్నప్పుడు, పొద్దున్నే రాత్రిపోయిన మిగిలిపోయిన బిర్యానీ వాడికి ఇష్టం కదా అని పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పెట్టేసి పంపిస్తే వాడు కాన్సన్ట్రేషన్కి వింటాడా? వచ్చిన తర్వాత చదువుకోమని చెప్తారు. చదువుకోమనే ముందు ఏం చేస్తారు? ఫస్ట్ వాడికి ఇష్టమైనవన్నీ పెడతారు. వద్దన్నా సరే కొసరి పెడతారు. వాడు పొట్ట నిండేటట్టు చూస్తున్నాం, కానీ వాడి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నట్టు వాడికి వెళ్తున్నాయా లేదా అనేది ఒక్కసారి మా అమ్మ కనుక అర్థం చేసుకుంటే మీరందరూ, అప్పుడు మన అబ్బాయి కూడా ఫస్ట్ క్లాసే. దీనికోసం నేను చేసినటువంటి ఈ చిన్న కార్యక్రమం ఇవాళ మన జమున రాజేందర్ గారి చేతుల మీదుగా అండ్ మా సోదరుడు ప్రేమ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇది లాంచ్ చేయాలి అని నేను అడిగినప్పుడు లక్ష్మి గారు అండ్ మా ప్రేమ్ కుమార్ గారు ఎంతో నన్ను చాలా మంచి కాన్సెప్ట్, మంచి కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేద్దాము, మంచి మహిళా దినోత్సవం కాబట్టి అందరి మహిళల సందర్భంలో దీన్ని లాంచ్ చేద్దామని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అమ్మా. ఉన్నవాళ్ళు మీ నెంబర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ 25 క్లాసులు కూడా ఎలా ఉంటాయంటే ఒక యోగా టీచర్ల చేత మినిమం బేసిక్స్ యోగా అండ్ న్యూట్రిషనిస్టుల చేత, MBBS డాక్టర్స్ చేత, వీళ్ళందరి చేత ఆన్లైన్ క్లాసులు చెప్పించడం. అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఏంటి, ఒక ఆయుర్వేద టీచర్ చేత, ఒక హోమియోపతి డాక్టర్ చేత, వీళ్ళందరి ఆల్టర్నేటివ్ థెరపీ చేత లైక్ అక్యుప్రెషర్ ఇలాంటివి కూడా అమ్మకి నేర్పించాలనేది ఉద్దేశం నాకు. అంటే తలనొప్పిగా ఉన్న వ్యక్తి హస్బెండ్ కనుక ఇంటికి రాగానే తలనొప్పిగా ఉంది అని అంటే అవునా
కాఫీ తెస్తాను ఉండండి అని మీరు కిచెన్లోకి వెళ్ళేసరికి ఒక గరిటె కింద పడేశారనుకోండి, ఏమంటారు? ఈయనకి తలనొప్పిగా ఉంది కాబట్టి ఏదో వస్తుంది ఒక సౌండ్, అబ్బా అని. అదే ఆవిడికి అక్యూప్రెషర్ మీద బేసిక్ కనుక ఉంటే, తలనొప్పి ఉందండి అని ఒక్కసారి మీ చెయ్యిని ఏ పాయింట్ దగ్గర పెట్టాలి, ఆ యొక్క ఎనర్జీ నోట్స్ ఎక్కడ పెట్టాలి అనేది ఒక్కసారి వచ్చి ఆయన్ని టచ్ చేసి కనుక మీరు చేస్తే ఇమ్మీడియట్లీ రిలాక్స్ అవుతారు. అప్పుడు మీరు వెళ్ళి ఖరీదైనటువంటి ఒక గాజు వస్తువు కిచెన్లో పడేసిన చూసుకోవాలి కదా అంటారు. ముందు వచ్చే మాటకి తర్వాత వచ్చే మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అక్యూప్రెషర్ అనేటటువంటిది కూడా అమ్మకు నేర్పాలనేదే మా ముఖ్య ఉద్దేశం. మీరే కాకుండా మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దీనికి మనకు ఏమి పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆన్లైన్లో వారానికి 2 క్లాసులు మాత్రమే ఉంటాయి. 25 క్లాసులు నిర్వహించిన తర్వాత మళ్ళీ పెద్దల సమక్షంలో ఈ న్యూట్రీ మదర్ అనే కాన్సెప్ట్ని 100 న్యూట్రీ మదర్స్ని ఫస్ట్ బ్యాచ్లో నేను చేయాలని అనుకుంటున్నాను. ఈ 100 న్యూట్రీ మదర్స్ని కూడా ఘనంగా మనం సత్కరించుకుని మళ్ళీ ఇలాంటి రోజునే మళ్ళీ ఒకసారి సత్కరించుకుని వాళ్ళందరికీ సర్టిఫికేషన్స్ అండ్ గిఫ్ట్లు కూడా ఇవాళ నేను సభాపూర్వకంగా మా ప్రేమ్ కుమార్ గారిని కోరుచున్నాను దీనికి సహాయం కూడా చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మి గారికి, జమునా రాజేంద్ర గారికి, అందరు నా తోటి మహిళలకు, మా కజిన్ దుర్గ గారికి, అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మన మహిళల గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు ముఖ్య అతిథి అయిన మేడం గారు శ్రీమతి ఈటెల జమున రాజేంద్ర గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న అంత సోదరమణులందరికీ కూడా నా నమస్కారం. అట్లాగే ఇక్కడికి వచ్చిన సోదరిమణులకు, అక్కలకి, చెల్లెళ్లకు, అట్లాగే అన్నదమ్ములకు అందరూ కూడా నా నమస్కారం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎవరు చెప్పినా మహిళలు ముందుంటేనే కానీ సమాజం ముందుకెళ్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రజెంటు సమాజంలో అందరూ కూడా ఇవాళ పూర్వం ఓన్లీ వంటగదికే పరిమితమైన మహిళా శక్తి ఇవాళ వ్యాపారంలో కానీ, అట్లాగే ఉద్యోగాలలో కానీ మరి మంచి ఆధిక్యత సంపాదిస్తూ, అట్లాగే రాజకీయాల్లో కూడా మంచి ఆధిక్యతలో ఉన్నారు. ఇవాళ చాలా గొప్పగా ఉండటం జరిగింది. ఇంకా ప్రతి వాళ్ళను కూడా ఎవరికి వాళ్ళు స్వశక్తి మీద నిలబడేట్టు చేయవలసిన బాధ్యత మన అందరికి కూడా ఉంది. ఎప్పుడైతే మహిళలు ముందుండి మరి నడపగలుగుతారో అప్పుడే సమాజం కూడా అభివృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ఇవాళ ముందుగా మహిళలకే ఉన్నది, మగవాళ్ళ కంటే. ఇవాళ రాను ఏమైందంటే సమాజంలో పెద్దలంటే గౌరవం తగ్గిపోతుంది ఇప్పుడున్న పిల్లలకి. ఇప్పుడు గతంలో మాట్లాడేటప్పుడు మనం ఒకప్పుడు మహిళలకి గౌరవం దక్కట్లేదు, అది లేదని దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన గౌరవం దక్కుతుంది, సమాజంలో బ్రహ్మాండంగా ఉన్నాం, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే పిల్లలకి పెద్దల పట్ల గౌరవం పెంచే విధంగా మనం తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. తల్లిదండ్రుల కంటే, తండ్రుల కంటే ఇవాళ మహిళలకే ఎక్కువ ఉన్నది. ఎందుకనంటే ఎప్పుడైతే పెద్దల పట్ల గౌరవం తగ్గిందో, ఈ మధ్యన మీరు చూస్తున్నారు ఇక్కడ సపోజ్ ఏరియాలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఇవాళ ఏమైందంటే గతంలో వాడికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కానీ 1,50,000 2 లక్షల జీతాలు వచ్చాయి. ఇప్పుడు జాయినింగ్ అవ్వగానే 1,50,000 2 లక్షల శాలరీస్ వచ్చేసరికి అనుకోకుండా దాన్ని వేరే విధంగా తీసుకుని, అంటే గర్వం పెరగటం అంటామో లేదా ఇంకోటి అంటాం. దానివల్ల ఏమవుతుందంటే పెద్దల పట్ల కూడా గౌరవం తగ్గిపోవటం, ఆ మనీ పట్ల మాత్రమే వ్యామోహం పెరగడం తప్ప పెద్దల పట్ల గౌరవం లేదు. కాబట్టి ఎప్పుడైతే పెద్దల పట్ల గౌరవం లేదో మరి ఇవాళ భార్యాభర్తల గొడవలు ఎక్కువైపోయినాయి.
ఇవాళ భార్యాభర్తల గొడవలు ఒకప్పుడు ఎవరో లోయర్ లెవెల్లో ఉండేవి, లేదా బాగా హై లెవెల్లో ఉండేవి. ఇవాళ మిడిల్ క్లాస్లో ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే ఈ పెద్దల పట్ల గౌరవం లేకపోవటం పిల్లలకి. కాబట్టి ఇవాళ ముఖ్యంగా మన సమాజంలో చూడవలసింది ఏంటంటే పెద్దల పట్ల గౌరవం పెరిగేటట్టుగాను మన సంస్కృతిని డెవలప్ అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇంట్లో ముఖ్యంగా మీ అందరికి కూడా నా విన్నపం ఏంటంటే సమాజంలో ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తూ ఉంటే ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది దాని మీదే. అట్లాగే ఇవాళ పిల్లలందరూ కూడా మరి స్టేట్స్లో ఉండటం, ఓన్లీ తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఉండటం. ఇంతకుముందు సేవ చేయటం అంటే ఏదో అనుకునేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాదు. ఒంటరిగా పాపం పెద్దలు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, ఇంట్లో ఎవరో పలకరించే వాళ్ళు ఉన్నారు, పక్కన పలకరించే వాళ్ళు ఉన్నారు. మనం చేయాల్సిన సేవ ఏంటంటే కాస్త టైం ఉన్నప్పుడు అలాంటి పెద్ద మనుషులు వెళ్ళి పలకరించేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనేం లేదు. కాస్త పలకరిస్తే అది కూడా సేవ కిందే లెక్క. కాబట్టి అలాంటివి కూడా మన సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ మహిళా జనంలో మా లైన్ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఆల్రెడీ లైన్స్లో గవర్నర్ చేశాను, మల్టిపుల్ చైర్మన్ చేశాను. ఎందుకంటే మా మిత్రులు తెలుసు. కాబట్టి ఈ మధ్యన మా మెంబర్స్ కూడా అదే చెప్తున్నాను, పెద్దలకి మంచి కనీసం పలకరిస్తూ ఉండండి. ఇంటి పక్కన వాళ్ళని ఇలా తెలిసిన వాళ్ళని పలకరిస్తే కనీసం ఫోన్ మీద. ఎప్పుడైతే మనం సమాజంలో నలుగురు కలుపుకుపోతామో అప్పుడే మన జీవితానికి సంతృప్తి. మనకున్న దాంట్లో సేవ చేస్తూ, ఉన్న దాంట్లోనే అత్యధికంగా చేయాల్సిన పని లేదు, ఉన్న దాంట్లో సేవ చేస్తూ నలుగురితో కలుపులు మాట్లాడుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో మన సమాజం పట్ల మన గౌరవం ఎలా పెంచుకోగలుగుతామో, అట్లాగే మన పెద్దల పట్ల ఎప్పుడైతే గౌరవం పెంచుకోగలుగుతామో మన సమాజానికి, అట్లాగే మనం సంపాదించిన దానికి, మనం ఉన్నదానికి కూడా జీవితం సంతృప్తిగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇందులో ఏది కొరత ఉన్నా కూడా పిల్లలు సరిగ్గా లేనప్పుడు ఎంత మనం సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మరి ఉపయోగం లేదు. అది మీకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇవాళ సమాజంలో మనం చూడవలసిన ఫస్ట్ ప్రయారిటీ మన సంస్కృతిని కాపాడుకోవటం, మన పెద్దల పట్ల గౌరవం మన పిల్లలకి పెంచే విధంగా మనం తయారు చేసుకోవటం. అట్లాగే నలుగురు సమాజంలో కూడా నలుగురిలో కూడా మనం అంతా కూడా కలిసిమెలిసితో అందరూ కూడా మరి ఉండవలసిన బాధ్యత అందరూ ఉంటే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇవాళ సిటీలో ఇంతకుముందంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు ఇప్పుడు. కాబట్టి కనీసం ఇంటి పక్కన వాళ్ళతోనూ నలుగురితో, ఆ ఉన్న లైన్తో నలుగురితో కూడా మరి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండగలిగితే మనం సంతృప్తికరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నలుగురితో కలిసిమెలుస్తూ అందరికి సమాజ సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మరి ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్న మన సెక్రటరీ పివి లక్ష్మి గారికి, మిగతా వారి బృందానికి మొత్తానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహిళలందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంలో నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మహిళా సాధికారిత అన్నది మనకి ఇంకా సాధించామా లేదా అన్న దాంట్లో మీ అందరికీ ఇప్పుడే తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మన పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారని అంటున్నారు అన్ని రంగాల్లోనూ. మరి సమాజం అందరికీ సమాన హక్కులు రావాలి అంటే, అది సాధించాలంటే మన ఇక్కడ అటెండెన్స్ కూడా ఇప్పుడు మహిళలు చాలా వచ్చారు. ఈ మహిళా దినోత్సవం ఒకరోజే నాకు అది కనపడుతుంది. సో మిగతా ఏ కార్యక్రమంలో అయినా వాళ్ళు 50% ఉంటున్నారా అంటే అది మీకే తెలుసు, సరిగ్గా జరగట్లేదు. ఆ సాధికారత అన్న వచ్చిందంటే మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లోనూ మనం సాధించాలంటే ముందు ప్రభుత్వ పరంగా కూడా అటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ 50% ఉన్న రోజున ఇది విధానాలు నిర్ణయాలు వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా జరిగితే ఈ ప్రపంచం ఎంతో బాగుంటుందండి. సో అలాంటిది జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను త్వరలో. సో అది సాధించిన రోజును మనకి ఎక్కడైనా సరే, ఏది దేశంలో ఎక్కడైనా సరే మనకు జరిగే మంచి మంచి కార్యక్రమాలు అవుతాయని నా ఉద్దేశం. ఎందుకంటే మహిళ ఆవిడ తీసుకునే అభిప్రాయాలు ఇంట్లో ఎలాగైతే చక్కదిద్ది పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఎంత జాగ్రత్త వహిస్తుందో, అట్లాగే రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు
అది చాలా ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. అట్లా రానివ్వకుండా ఎంతసేపు ఇదేమవుతుందంటే మహిళ వచ్చినప్పుడు ఆవిడ నిర్ణయం కాకుండా రాజకీయ నాయకులు వాళ్ళు నిర్ణయాలు మాత్రమే బయటకు వస్తున్నాయి, కానీ ఆవిడ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు కూడా మహిళలు కొందరు కొన్ని పదవులు అలంకరిస్తున్నారు. భవానీ గారు ఇక్కడ ఒక డైరెక్టర్గా మార్కెటింగ్ ఏదో తీసుకున్నారన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. లక్ష్మి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మహిళా దినోత్సవ సభలు చేయడం, అందులో నేను పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడున్నా దూరం ఉంటే రాలేను, అమెరికాలో ఉన్నప్పుడు రాలేకపోయాను కొన్ని సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఎప్పుడు చేసినా నేను వస్తూ ఉంటాను. ఇప్పుడు ఈరోజు మనకి ముఖ్యంగా మొదట స్టార్టింగ్ అప్పుడు మనకి ఒక ముఖ్య వ్యక్తి పత్తి మణమ్మ గారు కూతురు ఆవిడ సౌభాగ్యలక్ష్మి గారు వచ్చి మంచి మంచి పాటలు పాడారండి. ఇక్కడ వాళ్ళ టీం వచ్చి చాలా మంచి పాటలు పాడారు. ఆవిడ నేను అదే అడిగా, మీ అమ్మగారు మినిస్టర్గా చేశారు కదా తెలుగుదేశంలో, మీరు ఎందుకు అక్కడ వెళ్ళి వాళ్ళ టికెట్ మీరు అడిగితే ఇస్తారు, టికెట్ మీ అమ్మగారిని బట్టి మీకు ఇస్తాం, అలా జరుగుతుంది, అలా ఎందుకు చేయలేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది ఆవిడ. సో నాకు ఇంట్రెస్ట్ లేదంటాం కాదు, ఆవిడ ఖచ్చితంగా రావాలి. ఆవిడ కూతురు కూడా మళ్ళీ ఒక మినిస్టర్, ఆవిడ సేమ్ పత్తి మణమ్మ గారు ఎట్లా చేశారు అలాంటి కార్యక్రమాలు చేయాలండి. పెనుగొండలో చేశారు, ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లా మీరు కూడా మీ పిల్లల్ని, అంతేగాని మనం ఎక్కడో మనకెందుకు ఇది, మనం ఇక్కడే పిల్లల్ని చదివించుకున్న హైదరాబాద్లో ఉండిపోతామని కాకుండా మీ మోటివేషన్ అందరికీ తెలియాలంటే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చెప్పండి. అది ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఇన్స్పిరేషన్ ఇస్తే మిగతా మహిళా మూర్తులందరూ ముందుకు వచ్చి అనేక కార్యక్రమాల్లో మేము కూడా ఉంటామని వస్తూ ఉంటారన్నమాట. సో ఈ అందరికీ తల్లులందరికీ, నాకు ఇక్కడ అక్క చెల్లెళ్ళు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలు నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి లక్ష్మి గారికి, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రేమన్న గారికి, డాక్టర్ న్యూట్రిషన్ గారికి, కిషోర్ గారికి, మరియు ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి మనులైనటువంటి డాక్టర్స్ ఎక్కువ వరకు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ, నా సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం మహిళా సాధికారత అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నేను నా చిన్నగున్నప్పటి నుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూనే వస్తున్నాం. హలో హైదరాబాద్ లక్ష్మి గారి నేతృత్వంలో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన సోదరిమణులందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్య అతిథులు మన సోదరిమణి జమున గారికి, మరియు వెంకట నరసమ్మ గారికి, మరియు భవానీ గారికి, మరియు కృష్ణలీల గారికి, రాజేశ్వరి గారికి, డాక్టర్ కరుణ గారికి, గాలి అనిత గారికి, కమల కోయ గారికి, బండి పద్మక్క గారికి, హిప్నో పద్మ కమలాకర్ గారికి, మరియు సౌభాగ్య లక్ష్మి గారికి, ప్రభావతి గారికి, కన్యక దుర్గా గారికి, నిహారి సత్యవతి గారికి, భవానీ గారికి, స్వరూపరాణి గారికి, విజయలక్ష్మి గారికి, మీనా గారికి, షహీదా బేగం గారికి, మరియు ఇక్కడ వచ్చిన వేణుగోపాలరావు అన్న గారికి, మరియు కిషోర్ కుమార్ గారికి, మరియు ఎంవి రావు గారికి, మరియు ఇక్కడ వచ్చిన ఈ డయాస్ మీద ఉన్న సోదరిమణులందరికీ, మరి ఇక్కడ నా ముందు కూర్చున్న సోదరిమణులకి, పత్రికా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు అక్క చెప్పినట్టుగా సృష్టిలో మహిళ పాత్ర చాలా గొప్పది, మహిళలు లేనిది ఏమీ లేదు అసలు. ఈరోజు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది, ఈరోజు ముందు వంటింటికే పరిమితము అయ్యేవాళ్ళు మహిళలు, ఇప్పుడు అందరూ బయటకు వచ్చి
వచ్చేస్తున్నారు. మేము ఫస్ట్ తెలియని టైంలో నేను రాజకీయంగా ఒక ఎంపీటీసీగా వస్తే నాకు చాలా భయం వేసింది బయటకు వస్తే. ఎందుకంటే అంత జెంట్స్ ఉండేవాళ్ళు. అయ్యో నేను ఎట్లా రావాలి అని అనుకుంటుంటే ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగినా కానీ నేను ఏం చెప్పలేకపోయినా. అప్పుడు ఏం తెలియదు. 2001లో నా రాజకీయ ప్రవేశము. మళ్ళీ 2004 నుంచి కూడా నేను అదే రాజకీయ ప్రస్థానం కొనసాగించాను. 25 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నాను. ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, అధ్యక్షురాలిగా, ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షురాలిగా ఎన్నో చేయడం జరిగింది. దానికి నా హస్బెండే ముందుగా, నా హస్బెండ్ సహకారంతో నేను ఇన్ని పదవులు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను పార్లమెంటుకు అప్లై చేయడం జరిగింది, నిజామాబాద్ పార్లమెంట్కి. ఎందుకంటే మహిళలకు వాళ్ళు లేనిది అసలు మనం బయటకు వెళ్ళలేము. వాళ్ళ సహకారంతోనే మనం బయటకు వెళ్తాం. కాబట్టి ఈరోజు పురుషులు లేనిది కూడా మనకు కాదు, వాళ్ళ సపోర్ట్ లేనిది మనం బయటకు వెళ్ళలేము. కాబట్టి ఇల్లు ఎలా చక్కదిద్దుకుంటామో మనకు రాజకీయంలో కానీ అన్ని రంగాలలో కానీ మహిళలు ముందుకు వస్తున్నారు. వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఏది ఉన్నా కానీ. ఈరోజు అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు మన మహిళలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మన మహిళలు ఎన్నో రంగంలల్లో ఈరోజు డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, లెక్చరర్స్ అవుతున్నారు. ప్రతి ఒక్క రంగంలో ఎంచుకుంటున్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా మహిళదే పై చేయి ఉన్నది. మొన్నటి వరకు నాకు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. టైలరింగే కానీ, బ్యూటీషియనే కానీ, కంప్యూటర్సే కానీ, పైథాన్ కోర్సే కానీ, జావానే కానీ, ఎంఎస్ ఆఫీసే కానీ ఇవన్నీ నేర్పడం జరిగింది. పిల్లలు చాలా అన్ని రంగాల్లో ముందు, అసలు జాబు లేకుండా ఎవరు ఉండట్లేదు, ఏదో ఒకటి చేస్తున్నారు. చాలా మార్పు అనేది వచ్చింది. కాబట్టి ఎందుకంటే మన పిల్లలకు కూడా డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే ఇవాళ రేపు అసలు రోజులు బాగుంటలేవు, పిల్లలకు ఏది తెలియట్లేదు. చదువులు ఎక్కువైనా ఇద్దరు ఈక్వల్ అయిపోయినారు. ఇప్పుడు పురుషులతో సమానము ఆడపిల్లలైనరు కాబట్టి ఎన్నో వస్తున్నాయి. ఎందుకంటే పేషెన్సీతో ఉండాలి, సహనం అనేది ఉంటేనే ఏదైనా ముందుకు సాగలుగుతారు. ఈరోజు ఈ లోకల్ బాడీలో 50% రిజర్వేషన్లో ఎందరో కార్పొరేటర్స్ అవుతున్నారు. ఇప్పుడు అక్క చెప్పినట్టు చట్టసభలలో కూడా మనకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్నో సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. మాకు కావాలా చట్టసభల్లో కూడా మనకు కనిపించాలా, 50% కనిపించాలని. కానీ మన పెద్దలు మోదీ గారు కూడా 33% ఇవ్వడం జరిగింది. దాన్ని చట్టం రూపంలో తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మనం తప్పకుండా అది అమలయ్యే విధంగా కూడా చూడాలనేసి నేను పెద్దలకు చెప్తా ఉన్నాను. తప్పకుండా అప్పుడు కూడా చట్టసభల్లో కూడా మహిళలు ఇంకెక్కువ కనిపిస్తారు. మార్పు అనేది చాలా వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఒకటే కాకుండా ఇప్పుడు ఇంతవరకు బీసీ అక్కడ కేంద్రంలో కూడా బీసీది లేదు, పోస్ట్ అసలు లేనే లేదు. తప్పకుండా ఓబీసీది అనేది ఉంటే బాగుంటుంది అనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముందే ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో మేము ముందున్నాము అనేసి అనుకోవాలా. ఈరోజు మనకు చాలా లేట్ అయిపోతుంది. ఈ సెలబ్రేషన్స్ రోజు ఒక దగ్గర అయితేనే ఉన్నాయి. ఇప్పుడు నాకు నిజామాబాద్లో కూడా ప్రోగ్రామ్ ఉంది, ఇది చేసేసుకొని వెళ్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మదర్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం గురించి మరి లేడీస్లో బాగా తీసుకెళ్తున్నందుకు ప్రైమ్ 9 వారికి అట్లాగే కిషోర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ ప్రోగ్రాంని ప్రతి ఇంటిలో మనం తెలియజేసినందుకు, ఎందుకంటే మనం ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టర్ని తయారు చేసినట్టే లేడీస్కి కానీ మరి ప్రతి ఇంటికి తల్లులు అందరికి కూడా మనం ఎడ్యుకేట్ చేసినట్టయితే ఒక డాక్టర్ తయారు చేసినట్టే. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ వారికి అట్లాగే మరి కిషోర్ కుమార్ గారికి వారి టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Good afternoon everybody. I am Dr. Bhavani, Managing Director, Adya Hospital, Bashir Bagh.
ఈరోజు ఈ మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్గనైజర్స్ ముఖ్యంగా కనకదుర్గ గారు, లక్ష్మి గారు వీళ్ళందరూ కూడాను మాకు బ్యాక్ బోన్ లాగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రస్తుతం స్త్రీ జెండర్ ఈక్వాలిటీ అని మగవాళ్ళతో సమానంగా పోటీపడి ప్లానింగ్లోనూ, డ్రైవింగ్లోను, ఎర్నింగ్లోను అన్నిట్లోనూ సమానంగా పోటీపడి తనకు తాను ఓవర్ ఎగ్జాస్ట్ అవ్వటమే కాకుండా అలసిపోతున్నారే కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం అశ్రద్ధ వహిస్తున్నారు. అట్లా కాకుండా ఇల్లాలే ఇంటికి దీపం అని మన వాళ్ళు అన్నట్టుగా ఈ ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలంటే స్త్రీ యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ వహించాలని ప్రతి మహిళని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కిషోర్ గారు ఇందాక చెప్పిన విధంగా ప్రతి హ్యూమన్ బీయింగ్ హెల్త్ డిపెండ్స్ ఆన్ ద హెల్తీ కండిషన్ ఆఫ్ ద మదర్. ఇది నేను ఎలా చెప్తున్నానంటే స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు తన యొక్క బ్లడ్లో ఉండే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ని బట్టి, షుగర్ లెవెల్స్ని బట్టి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి శిశువు యొక్క ఆరోగ్యం ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది. మనం వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ గైడెన్స్ తీసుకుంటే ప్రతి ఉమెన్ కూడా మంచిగా హెల్త్ ఎడ్యుకేషన్ గెయిన్ చేసిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయంలో నేను కిషోర్ గారిని ప్రోత్సహిస్తున్నాను. ఆహిదా బేగం అండి. మేము ఉండేది ఇక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గం. దీనికి ముందుగా ప్రైమ్ 9 న్యూస్ వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మహిళల గురించి ప్రత్యేకంగా మీరు వచ్చి మహిళలని చైతన్యపరిచి వాళ్ళ నుంచి మీరు ఎన్నో విషయాలు, అంటే ఇప్పుడు న్యూట్రిషన్ చెప్పారు, పేరు న్యూట్రీ మదర్ గురించి చాలా చక్కగా వివరించారు. పేరు ఆయన కిషోర్ కుమార్ చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అందరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ బేకరీ ఐటమ్స్కి వాటికి అలవాటు పడిపోయి అన్ని ప్రాబ్లమ్స్, చిన్న వయసులోనే థైరాయిడ్ అని, క్యాన్సర్స్ అని, అసలు ఆరోగ్యమే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజున అందరికీ కోట్లు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనకు కావాల్సిందేంటి? ఈ రోజున న్యూట్రిషన్ అంటే ఒక తల్లి ఎలా ఉండాలి, ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఒక జిజియామాతను చూసుకోండి, శివాజీ మహారాజుని ఎలా పెంచారు, ఒక యశోదను చూసుకోండి, కృష్ణుడిని ఎలా పెంచారు, అలాగే ఒక కౌశల్యని చూసుకోండి, రాముణ్ణి ఎలా పెంచారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటే తల్లి ఆ బిడ్డల్ని ఎలా పెంచింది. ఈ రోజున కూడా ఈ కలియుగంలో కూడా బిడ్డల గురించి అంత శ్రద్ధతోటి పిల్లల్ని పెంచాలి అనేసి ఈ రోజున మాకు న్యూట్రిషన్ ద్వారా తెలియచేశారు. కనుక న్యూట్రిషన్ వారికి, ఈ రోజున ప్రైమ్ న్యూస్ వారికి నేను చాలా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ప్రతి కాలనీలో కూడా పెట్టి అందరినీ చైతన్యపరచాలని, అందులో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారని, ఇంటికి దీపం ఇల్లాలు, ఆరోగ్యానికి కూడా తొలిమెట్టు మనకు తల్లే. ఆ తల్లి గురించి చాలా చక్కగా వివరించారు. తల్లులందరికీ కూడా ఈ రోజున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే మహిళలు ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా మేము సగము దగ్గరకు వచ్చేస్తున్నాము. కానీ ఈ రోజున సేవా రంగంలో ముందున్నారు, వైద్య రంగంలో ముందున్నారు, సామాజిక రంగంలో ముందున్నారు, అన్ని రంగాలలో మహిళలు ముందున్నారు. కానీ ఒక్క రాజకీయ రంగంలోనే ఇంకా ముందుకు రావాలని నేను, అంటే మనమందరం ఒక ఏకతాటి మీదగా నడిస్తే అది కూడా మనము సాధించగలుగుతున్నాము. అలాగే ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే బాబు పాప ఇద్దరు సమానమే. అంటే మనకి 2 కళ్ళు, వాళ్ళు ఇద్దరిని సమానంగా చూడాలి. అయ్యో ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లని చదివించకుండా మగవారికే ఆస్తులు ఇవ్వటము, మగపిల్లోనే మనము ఇదిగా చూసుకోవటం, అట్లా కాకుండా ఇద్దరు సమానమే. ఆస్తుల్లో కూడా ఎప్పుడైనా ఆడపిల్లకు కూడా హక్కు కల్పిస్తారో అప్పుడే సమానత్వం వస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా సమానంగా చూడాలి. అంటే పురుషుణ్ణి సమానంగా చూడాలి, స్త్రీని సమానంగా చూడాలి. అదే మన తల్లులు
బిడ్డలను కూడా సమానంగా చూడాలని, ఆస్తుల్లో కూడా హక్కులు కల్పించాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, హైదరాబాద్. సో ఈరోజు లాంచ్ ఆఫ్ న్యూట్రీ మదర్ బై జీవీఎస్కే న్యూట్రిస్యూటికల్స్ చాలా అభినందనీయమైనది. యాజ్ వి నో, తల్లి యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద నేషన్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. సో బేసికల్లీ మదర్ హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది, ఫ్యామిలీ హెల్దీగా ఉంటేనే సొసైటీ విల్ బి హెల్దీ, అండ్ సొసైటీ హెల్దీగా ఉంటేనే నేషన్ విల్ బి హెల్దీ. సో వన్స్ ఉమెన్ టేక్స్ కేర్ ఆఫ్ హర్ హెల్త్, అంటే ఒక మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన దేశం ఆరోగ్యంగా అవుతుంది. డాక్టర్ కరుణశ్రీ, నేను వైస్ ప్రిన్సిపల్గా ఒక మేనేజ్మెంట్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ఉమెన్స్ డే ఆర్గనైజేషన్ సెలబ్రేషన్స్ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. లక్ష్మి గారు ఇది ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. డిఫరెంట్ ప్రొఫెషనల్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి అందరు ఉమెన్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించడం అనేది ఒక గొప్ప విషయం. సో ఒక కిషోర్ గారు ఒక యూనిక్ కాన్సెప్ట్ న్యూట్రిషన్ అనేది తీసుకొచ్చారు. అది హర్షణీయము. అండ్ మదర్ అనేది ఒక సెల్ఫ్ మోటివేటరే కాకుండా యూనివర్సల్ మోటివేటర్. సో ఒక మదర్స్ డే రోజే కాకుండా ఉమెన్స్ డే రోజు కూడా ఒక మదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినందుకు లక్ష్మి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం అనేది ఇక్కడ లక్ష్మి గారు చాలా బాగా అరేంజ్ చేస్తారు. అందరికీ, మహిళలందరికీ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్న మహిళలను గుర్తించి వాళ్ళందరికీ అద్భుతంగా సన్మానాలు చేసి వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఇలా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నేను కూడా ఒక పాత్ర అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ప్రభావతి వసంతాల. ఈరోజు మహిళా దినోత్సవంలో ఈ కార్యక్రమం కాకుండా ప్రతి ఏజ్ గ్రూపు తీసుకొని వాళ్ళకి స్పోర్ట్స్ పెట్టి ఎంతో స్పోర్టివ్గా వాళ్ళందరికీ ముందు నడిపిస్తున్న లక్ష్మి గారు అండ్ టీంకి మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మహిళా దినోత్సవం. ఇక్కడ ఇవాళ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే కార్యక్రమాన్ని లక్ష్మి గారు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి చాలామంది వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధంగా మహిళలు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇవాళ. అదేవిధంగా ఇవాళ డాక్టర్ కిషోర్ గారు ప్రోటీన్ గురించి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక ఇంట్లో పిల్లలు ప్రోటీన్ లేకుండా ఎలా ఇబ్బంది పడతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి తల్లి కూడా ఆ ప్రోటీన్ గురించి తెలుసుకుంటే ప్రతి పిల్లలు కూడా స్కూల్లో కావచ్చు ఏ రంగంలోనైనా కూడా ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు కావచ్చు, చిన్నపిల్లల ఏజ్ నుండి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది పేరెంట్స్ కూడా. కాబట్టి ఇలాంటి ప్రోటీన్స్ ఫస్ట్ పిల్లలకి ఇవ్వండి అనే విధంగా, ఆ ప్రోటీన్ లేకపోతే ఆ ప్రోటీన్ తగ్గితే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే విధంగా కిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డాక్టర్స్ చాలామంది పాల్గొన్నారు, లాయర్స్ పాల్గొన్నారు, వివిధ రంగాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు ముందు ఇలాంటి మహిళా దినోత్సవాలు ఇంకా చాలా గొప్పగా జరుపుకోవాలని మహిళలందరికీ కూడా నేను చెప్తూ, అదేవిధంగా ఒక మహిళలే కాకుండా పురుషులు కూడా మహిళలకు సహకరిస్తారని, ఇప్పటి వరకు కూడా సహకరిస్తున్నారు కాబట్టే ఈ రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా సహకరిస్తారని కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కూకట్పల్లి మహిళలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నా. అందరికీ కుమార్ గారు నిర్వహించినటువంటి న్యూట్రీ మదర్ ప్రోగ్రాము నాకు బాగా నచ్చిందండి. పిల్లలకి ప్రోటీన్ అందజేయాలని, ఏ విధంగా అందజేయాలి, అలాగే ప్రతి తల్లి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లే ముఖ్యం కాబట్టి ఫ్యామిలీ మొత్తానికి తల్లే ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. ఆవిడ ఇచ్చేటటువంటి ఫుడ్లోనే పిల్లలు, ఆ తర్వాత తరం వారు, ఈ పిల్లలు కూడా నేర్చుకొని వాళ్ళ మదర్ ఎలా చేస్తుందో అలానే తర్వాత తరాల వాళ్ళకు కూడా మంచి ఉపయోగంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి.
వీరు చెప్పినటువంటివి నేను కూడా ఫాలో అవుతాను. వాళ్ళకి ప్రోటీన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చక్కగా అర్థమయ్యేలా చెప్పినటువంటి కిషోర్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా కోడలు ఆశ్లేష తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి, హస్బెండ్కి, ఫ్యామిలీకి చూడడం కాకుండా యాజ్ అ వర్కింగ్ ఉమెన్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ దిస్ రేంజ్ విల్ హెల్ప్ అస్ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలు తీసుకువెళ్ళడానికి పెద్దలకు ఆరోగ్యం మీద, విషయం మీద చేరుకుంటున్నారు. తన పరికరాలతో కలిసి ఉచితంగా ఆరోగ్య పరీక్ష అనుభవం ఉన్నతో ఉచితంగా అనారోగ్య సమస్యలను పోషకాహారం ద్వారా నయమవుతూ అని అవసరం పంచుతో పాటు ప్రాణాయామం ఇతర క్లాసులు నిర్వహిస్తుంది. అన్న దానితో ముందుకు సాగి చాలా మంది సేవలు ఇస్తాం. ఈ అవుట్లెట్లను తెలుగు రాష్ట్రాల్లో విజయాన్ని నడుపుతూ ఎంతో పై అవగాహన మరియు అన్ని ఆరోగ్య సమస్యలకు న్యూట్రిషన్ మరియు సప్లిమెంట్ అమర్యాదకి అందుబాటులో అతి తక్కువ ధరకు ఉన్న ఏకైక సంస్థ TVSK న్యూట్రిషన్స్ అనడంలో లేదు. ఈ సంస్థ మరియు చైర్మన్ కిషోర్ కుమార్ మార్పులో ఈ సంస్థ మిషన్ మరియు రిజల్ట్ ఈ సంస్థతో ఒక సామాన్యుడి న్యూట్రాన్యూట్రిషన్స్ మీద, ఫుడ్ సప్లిమెంట్స్ మీద ఆలోచించడమే ఈ ముఖ్య ఉద్దేశం. ఆహారం అన్న అర్థమైనప్పుడే ఈ సంస్థ దీని ద్వారా దీర్ఘకాలికమైనటువంటి రోగం శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. అగ్రదేశాలైనటువంటి ఎన్నో దేశాలు 60 మందికి న్యూట్రాన్యూట్రికల్ అవగాహన ఉండి ఈ న్యూట్రాన్యూట్రికల్స్ వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలన్నింటినీ మొత్తం ఈ న్యూట్రాన్యూట్రిషన్స్ మీద 5% కంటే ఎక్కువ అవగాహన ఉండడం మేము ఈ 3 వయసు మీద కార్యక్రమాలను ఎక్కువ చేస్తున్నాం. వైట్ షుగర్ అండ్ ఈ బెల్స్ రీప్లేస్మెంట్గా ప్లేట్స్ దాని ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన నేమ్ రెసిపీస్ని ఆల్రెడీ రిలీజ్ చేశాను. అది ప్రస్తుతం వాటి యొక్క అనారోగ్య సమస్యలు కూడా అలాగే డయాబెటిక్ మెడిసిన్ మార్కెట్లో నిర్మించి అది ఒక మంచి ఫలితాలను ఎన్నో ప్రశంసని అట్లాగే ఇప్పుడు బ్లాడర్ యూరినరీ ట్రాక్స్ మా ఆర్ఎండి రీసెర్చ్గా చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే హెర్బల్స్ సాల్ట్ని ఆర్ఎండి టీమ్ హెర్బల్ సాల్ట్ని మా సంస్థ యొక్క దీంతో పాటు మా సంస్థ ఒక హెర్బల్ టీస్ని అంటే డిసిన్ హెర్బల్ టీస్ని చేయాలని ఎదురు చూస్తుంది. ఈ హెర్బల్ టీస్ అన్నీ కూడా పరిస్థితుల్లో ఉన్న ఫీవర్ కోల్డ్ గురించి కానీ ఆ తర్వాత హ్యాబిట్ ఇష్యూ, స్కిన్ డ్యామేజ్ వీటి మీద అనేది మా సమస్య సంతోషం. యోగా టీచర్ ఎన్నో స్వీకరించి సీనియర్గా తన పదవికి పనిచేసి ఎన్ఎస్సి సమాజ సేవకు ప్రెసిడెంట్గా CMI మరియు
initiating దిశలో associated rights చోకేలో అభినవంగా ముందుకు సాగుతుంది. మన కిషోర్ కుమార్ మరెన్నో ఉన్నతమైన చేరుకోవాలని మరెన్నో సేవా కార్యక్రమాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆధునిక పరికరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫుడ్ సప్లిమెంట్ GDSE GMP హలాల్ మరియు ఎక్స్పోర్ట్ అధికారులు వ్యాపార సంబంధాలు 3 ఇంటర్నేషనల్